ఒంగోలు అర్బన్ లో మొత్తం 4000 పైచిలకు టిట్కో ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఇది గత టీడీపీ ప్రభుత్వ హయాంలో. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం 5 ఏళ్లు దాన్ని పడకన పెట్టింది. ఇప్పుడు తిరిగి పునర్నిర్మాణానికి కొంత నిధులు ఇచ్చాయి. అయితే ఇప్పటికే సుదీర్ఘకాలం గడిచిపోయింది. లబ్ధిదారులు వాళ్ళ వాటా వాళ్ళు చెల్లించడమే కాదు, ఆ వాటాతో పాటు అదనంగా బ్యాంక్ లోన్లు కూడా తీసుకోవడం జరిగింది. 3 లక్షల పైచిలకు ఒక్కొక్క లబ్ధిదారులు, అంటే 3 రకాల స్కీమ్ ని ఏదైతే మొదలు పెట్టిందో ఆ 3 రకాల స్కీమ్ లో సగభాగం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే సగభాగం లబ్ధిదారులు పెట్టుకోవాల్సిన దానికి బ్యాంక్ దగ్గర నుంచి ప్రభుత్వం లోన్స్ తీసుకుంది. ఈ లోన్స్ తీసుకున్నటువంటి డబ్బులే ఎవరైతే వీళ్ళ కాంట్రాక్ట్ వివిధ సంస్థలకి కాంట్రాక్ట్ ఇచ్చారో కన్స్ట్రక్షన్ కి, ఆ డబ్బులు కేటాయించినప్పుడు కొంత కన్స్ట్రక్షన్ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ వాటా ఏదైతే చెల్లించాల్సిందో దీన్ని తక్షణం మేము బ్రహ్మాండమైనటువంటి రియల్ టైం గవర్నెన్స్ అని చెప్పేసి చెప్తున్నారు. ఈ రియల్ టైం గవర్నెన్స్ లో అన్ని పనులు సమగ్రంగా జరిగేటటువంటి ప్లాన్ ఎందుకు లేదు అని మేము అడుగుతున్నాం. ఇక్కడ చూస్తున్నటువంటి ఇళ్లు అర్ధాంతరంగా ఆగిపోయి పునాది వేసేసి వదిలేసినటువంటి పరిస్థితి ఉంది. మేము రూపాయికే మేము ఇళ్ళు ఇస్తామని చెప్పేసి చెప్పినటువంటి ఇళ్ల పరిస్థితి ఇది. అంటే బ్యాంక్ దగ్గర నుంచి లోన్లు రాలేదు కాబట్టి అది కన్స్ట్రక్షన్ జరిగే పరిస్థితి లేదు. కాంట్రాక్టర్ కి ఇవ్వాల్సినటువంటి పేమెంట్ ఉండదు. ఫర్దర్ గా దానికి అవసరమైనటువంటి అలాట్మెంట్ కూడా ఉండనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. రెండో వైపు లబ్ధిదారులు ఎదుర్కొంటున్నటువంటి ఒక ప్రధాన సమస్య ఏమిటి అంటే, వాళ్ళు బ్యాంక్ నుంచి లోన్స్ ఏవైతే తీసుకున్నారో ఈ లోన్స్ మీద వడ్డీ పడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి 6 నెలల్లోనో సంవత్సరంలోనో ఈ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తుంటే వాళ్ళకి నెల కట్టుకునేటటువంటి లోను ఈఎంఐ కానీ వడ్డీ కానీ కనీసం అద్దె కింద ఉంటే ఇది సొంతం అవుతుంది అనేటటువంటి పరిస్థితి ఉండేది. ఈ రోజు ఈ 5 ఏళ్లు ఆగిపోయి ఇప్పుడు మొదలై ఎప్పుడు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారో తెలియనటువంటి పరిస్థితిలో ఈ వడ్డీలన్నీ ఎవరు కట్టుకోవాలా? అందువల్ల ప్రభుత్వం దీని మీద ఒక విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉంది. బ్యాంకుల దగ్గర ఏవైతే వీళ్ళ చేత అప్పులు చేయించారో ఈ అప్పులన్నింటికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. లబ్ధిదారుని వాటా కట్టకుండా మేము 25,000తోనే 50,000తోనే ఇస్తున్నాము టిట్కో ఇళ్ళని ఏదైతే వాళ్ళు చెప్తా ఉన్నారో దాన్ని ఆచరణలో చేయాలంటే బ్యాంక్ అప్పులకి యావత్తు ప్రభుత్వం బాధ్యత వహించి పే చేసేటటువంటి దానికి ప్రభుత్వం సిద్ధమవ్వాలా. రెండోది, ఇక్కడ ఇది చౌడు భూమి, అండర్ గ్రౌండ్ వాటర్ రాదు, వాటర్ సప్లై చేయాలి. అలాగే దీన్ని మెరక లేపాల్సిన అవసరం ఉంది. ఇది చాలా ఒంగోలు పట్టణంలో లోలయింగ్ ఏరియా. ఈ లోలయింగ్ ఏరియాని మెరక, అలాగే రోడ్లు, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ ఇలాంటి మౌలిక సదుపాయాలు పూర్తి చేయడానికి, ఆ ఇళ్లు సంపూర్ణంగా పూర్తి చేయడానికి తక్షణం అంటే సైమల్టేనియస్ గా వర్క్ జరిగేటటువంటి దానికి అవసరమైనటువంటి నిధుల్ని ప్రభుత్వం కేటాయించాలా. ఎవరు లేరు, మేమే ఉన్నాం అసెంబ్లీలో, మొత్తం మావే అని చెప్పేసి చెప్తున్నటువంటి వాళ్ళు ప్రజలకు అవసరమైనటువంటి నిధుల కేటాయింపు కోసం కూడా ప్రభుత్వాన్ని అడగాల్సిన అవసరం ఉంది. కేరళ రాష్ట్రంలో పూరెస్ట్ ఆఫ్ ద పూర్, పేదల్లో పేదలుగా ఉన్నటువంటి వాళ్ళకి ఇళ్లు కట్టించి రూపాయికి హ్యాండ్ ఓవర్ చేశారు. మీరెందుకు చేయలేదు? ఎందుకు ఇలా మొండి గోడలు పెట్టారు? ఎందుకు ఇలా పునాది దగ్గర అట్టి పెట్టారు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. 300 చదరపు అడుగులు ఇళ్ళు ఇచ్చేటటువంటి మీరు మేము రూపాయికే ఇల్లు ఇస్తామని చెప్పేసి చెప్పారు. ఇది తక్షణం పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది. అలాగే మిగతా ఇళ్లకు కూడా పూర్తి చేయడం, మౌలిక సదుపాయాలు ఏదైతే చెప్తున్నారో ఈ సంవత్సరంలో అవన్నీ పూర్తి అయ్యేదానికి అవసరమైనటువంటి గ్రాంట్స్ ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మీరు చెప్పేటటువంటి మాటలన్నీ కూడా డొల్ల మాటలే అని చెప్పేసి అనుకోవాల్సి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల్ని సక్రమంగా ఉపయోగించుకోవాలనుకున్న హౌసింగ్ కి సంబంధించి మీరు ఈ కేటాయింపులు అత్యవసరంగా చేయాలని డిమాండ్ చేస్తున్నాం.